నెల్లూరు జిల్లా మరిపాడులోని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మీనాయుడు, కంభంపాటి విజయరామిరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనా విధానాన్ని ఆయన దుయ్యబట్టారు. ఒక మద్యం మీదనే సీఎం జగన్మోహన్రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆనం విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. విషపు మద్యం తయారు చేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆనం మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను ఆనం వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తనను గెలిపించాలని ఆనం కోరారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా స్వాగతం, ధన్యవాదాలు. ఈ మరిపాడు మండలంలో జరిగిన ఆత్మీయ సమావేశం సందర్భంలో ఈ మీడియా సమావేశానికి పాల్గొంటున్నటువంటి ప్రస్తుత ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు కంభం విజయరామిరెడ్డి గారు, ఈనాడు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా రథసారథులుగా ఉండి నడిపిస్తున్నటువంటి శ్రీ జనార్దన్ నాయుడు గారు, శ్రీ గిరినాయుడు గారు, శ్రీ రవీందర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీమతి శాంతమ్మ గారు, అందరం కలిసి ఈ మీడియా సమావేశంలో ఈనాడు కొన్ని విషయాలు మీ ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ వైజ్ చెప్తాను, దయచేసి మీరందరూ కూడా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మీకు కొన్ని వాస్తవ పరిస్థితుల్ని, పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని, ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనల్ని ఇవాళ మీ ముందు బహిర్గతం చేయాల్సిన బాధ్యత మాలో ఉంది. 2,70,000 కోట్లు నేను నేరుగా అందరికీ పంపిస్తున్నాను. కాబట్టి ఈ 2,70,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చిన వాళ్ళందరూ నన్నే చూడండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇవాళ అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, 89 లక్షల రేషన్ కార్డులు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటే దాన్ని నువ్వు 63 లక్షలకి కుదించావా లేదా? ఇన్ని లక్షల కార్డులు తొలగించడానికి కారణం ఏంటి? నీ ఆర్థిక ఇబ్బందుల్ని, పేద వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి 89 లక్షల్ని 63 లక్షలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా ఒక్కొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ బియ్యం, దానితో పాటు 8 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు, దాన్ని కేవలం బియ్యానికే పరిమితం చేశాడు ఈయన పెద్ద మనిషి. అంతకుముందు బియ్యంతో కందిపప్పు, చక్కెర ఇలాంటివి 8 రకాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అవన్నీ మూసేశారు, ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇవాళ కేవలం 63 లక్షల కార్డులకు మాత్రమే ఆయన ఇస్తూ ఉంటే దానికి ఈయనిచ్చేది కూడా లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా ఇస్తా ఉంటే అదే రేషన్ బియ్యం కింద ఈయన ముద్ర రేషన్ కార్డులకి ఇస్తా ఉంటాడు. ఆలోచించండి, గమనించండి. రేషన్లో జరిగినటువంటి మోసం
ఇంత దగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అలాగే రైతు భరోసా 13,500 ఇస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్తే ఆయన 7,500 రూపాయలే రైతు భరోసా ఇస్తున్నాడు. మిగిలిన 6,000 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే ఆ 6,000 కలిపి మొత్తం 13,000 నేనే ఇస్తున్నానని ఆయన రైతు భరోసా కార్యక్రమాలు పెట్టి ఆయన బొమ్మలు వేసుకొని ఈ పంపిణీ చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ విధంగా రైతుల్ని, పేద వర్గాల ప్రజల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నం ఇవాళ ఆయన చేయడం జరుగుతుంది. ఇవాళ బటన్ నొక్కి నేను ఇచ్చానంటున్నా ఈ 2,70,000 కోట్లలో రాష్ట్రం యొక్క నిధులు 1,35,000 కోట్లే. 12 లక్షల కోట్ల అప్పులు పెట్టి తెచ్చారు. ఈ 1,35,000 కోట్లు ఆయన సంక్షేమానికి ఇచ్చుంటే మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చావు? ఎవరు తిన్నారు? ఏమైనా ఒక సంక్షేమ పథకం పెరిగిందా? ఏమైనా కొందరికి పప్పు బియ్యాలు ఇచ్చావా? బియ్యం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే ఆ ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేసి 1,35,000 కోట్లు నేను ఇచ్చాను సంక్షేమానికని మొత్తం మీద 2,70,000 కోట్లు లెక్క చెప్తున్నాం. దీనికి 12 లక్షల కోట్లు అప్పు చేసి మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరు తిన్నారు, ఎవరికి పెట్టామని అడిగితే సమాధానం చెప్పట్లేదు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు 94 పథకాలు ఉన్నాయి. అందులో 70 పథకాలకి ఆయన వాటా, రాష్ట్ర వాటా నిధులు 90-10% ఉంటుంది, 80-20% ఉంటాయి, కొన్ని 70-30% ఉంటాయి. ఇవన్నీ 70%, 80%, 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10%, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇలాంటి పథకాలు 70 పథకాలు ఉంటే ఆ 70 పథకాలు ఈయన వాటా నిధులు ఇవ్వక ఆ 70 పథకాలు ఇవాళ ప్రజలకు ఇవ్వడానికి వీలు కాక వాటన్నిటినీ రద్దు చేశాడు. ఇది ఈయన చేసిన గొప్ప సంక్షేమం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 19% నిధులు. ఏదో నేను పెద్దగా ఉద్ధరించానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది సంవత్సరానికి బడ్జెట్లో 15% నిధులు మాత్రమే. కాబట్టి ఇవాళ ఆయన చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రింబర్స్మెంట్ కింద పేద విద్యార్థులకి మంచి ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆలోచన చేస్తే రాష్ట్రంలో 16 లక్షల మంది బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్ ని 9 లక్షల మంది విద్యార్థులకు తగ్గించాడు. మరి నువ్వు మేలు చేసావా విద్యార్థుల కుటుంబాలకి, పేద వర్గాలకి న్యాయం చేసావా అంటే ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితి నీకు లేదు అని చెప్పి మీకు మనం చేస్తాం. అదేవిధంగా పింఛన్ల పంపిణీ, ఈరోజు పింఛన్ల పంపిణీ ఉంది. ఎందుకైనా పెన్షన్ల పంపిణీ ఆలస్యమైంది అంటే తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒకటైంది అన్నారు. మేమే ఒకటయ్యాం. మీకు చట్టం, కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, ఎన్నికల కమిషన్ ఒక ఆదేశం ఇచ్చింది. ఉన్న వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి సచివాలయాల్లో, మండలాల్లో ఉన్న అధికారుల్ని ప్రతి ఊరికి ఒక అధికారిని పంపించి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయమంటే 4 రోజులు పెన్షన్లు ఆపేసి ముసలమ్మల్ని, తాతల్ని, అవ్వల్ని మంచాల మీద వాటి మీద ఎత్తుకుపోయి ఎంతమంది మేము ఇబ్బంది పడుతున్నామని మా మీద ప్రాపగండా చేశారు. మేము అడిగాం అధికారుల్ని, ఏమయ్యా మీకు చాలా ఆదేశాలు ఉన్నాయి కదా, అధికారులను ఊరికే పోయి పెన్షన్లు ఇవ్వమన్నాం కదా, ఎందుకు ఇవ్వడం లేదు మీరంటే
అసలు డబ్బు ఎక్కడ వచ్చింది సార్ మేము ఇవ్వడానికి? మా అధికారులందరూ సచివాలయాల్లో రెడీగా ఉన్నారు, మండల అధికారులందరూ రెడీగా ఉన్నారు. మేము ఊర్లకు పోవడానికి షెడ్యూల్ టైం టేబుల్ కూడా వేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిన దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అకౌంట్లకు రావాల్సిన డబ్బు రాలేదు. కాబట్టి మేము 4-5 రోజులు వేచి చూసినా ఇవ్వలేకపోయాం. ఇవాళ రేపు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఇవాళ కొంతమంది, రేపు కొంతమందికి పూర్తి చేస్తామని చెప్పి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలతో ఈనాడు తమ అవసరాలకి ఇవాళ ప్రజల్ని మోసగించడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 1,00,000 కోట్లు ఇవాళ దోపిడీ. ఇంత అంతా కాదు, ఒక్క మద్యం విధానంలోనే మాఫియాల యొక్క చొరవలతో మద్యం పాలసీలో మార్పులు చేసి మద్యం తయారు చేసే కంపెనీలన్నీ ఈ పెద్ద మనుషుల గుప్పిట్లోనే. ఎవరెవరు ఆ పెద్ద మనుషులు? మద్యం తయారు చేసే ఒక కంపెనీ యజమాని విజయసాయి రెడ్డి, మరొక యజమాని సజ్జల రామకృష్ణారెడ్డి, మరొక యజమాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరొక యజమాని అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి. వీళ్ళ కనుసన్నల్లో చీప్ లిక్కరు, విషపు మద్యం తయారు చేసి ఇవాళ కోట్లాది మంది పేదవాళ్ల బతుకులతో, జీవితాలతో చెలగాటమాడేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆదాయం సంవత్సరానికి ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు. ఒక్క మద్యంలోనే 1,00,000 కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకలో 50,000 కోట్లు దోచుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఇంకా తృప్తి కలగలేదా? ఎందరి ప్రాణాలతో చెలగాటమాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 మేనిఫెస్టోని ఇప్పటికే ఒక ప్రణాళికనిచ్చాం. త్వరలోనే ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నాం. అధికారంలోకి వస్తే 3,000 నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చే వరకు 5 ఏళ్లలో నేటి యువతకి 20 లక్షల మందికి ఉద్యోగం, ప్రభుత్వంలో ప్రైవేటులో ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున, ఆ తల్లికి 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 4 బిడ్డలుంటే 60,000 కూడా ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే ఈనాడు స్కూల్కి వెళ్లేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు. ప్రతి రైతుకు అన్నదాత పథకంతో ప్రతి సంవత్సరం ఏటా 20,000 రూపాయలు ఆ రైతుకు అందించే విధంగా అన్నదాత పథకంలో ప్రతి మహిళ ఇవాళ గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలతో వంటలు చేస్తున్న సందర్భంలో గ్యాస్ ధర పెరిగిపోతూ ఉందని చెప్పి ఆలోచన చేసి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మహిళకి అందిస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయల లెక్కన 54 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డకి ఒక వృత్తిలాగా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి మీరు వెళ్ళాను, ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది మా పార్టీ అధికారంలోకి వస్తే అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీనితోటి బలహీన వర్గాల డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తాం. బలహీన వర్గాలకి సప్లైని ఏర్పాటు చేస్తాం. వాళ్ళ దామాషి ప్రకారం నిధులు కేటాయించి ఆ బీసీ కుటుంబాల్ని ఆదుకొని సమాజంలో మేము ఉన్నామని చెప్పి
తలెత్తుకుని తిరిగే విధంగా బలహీన వర్గాలకి బీసీ డిక్లరేషన్ ని ఇప్పటికే ఇచ్చి పెన్షన్ అమలు చేయడానికి 50 సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని, బీసీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఇవాళ ఈ యొక్క మరిపాడు మండలంలో ఈ ఆత్మీయ సమావేశంలో ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించిన అనేక అంశాలు, అనేక కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ ఇవాళ మేము చేయబోతూ ఉన్నాం. చేసే కార్యక్రమాలు చెప్పాం. వైఫల్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కూడా చెప్పడం జరిగింది. అందుకని మేమంతా ప్రజల్ని కలిసి అడుగుతున్నాం, మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మేమందరం మీ వాళ్ళు, మీకు ఒకప్పుడు ఇప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది మీ ముందు ఉన్నాం, ఎంతమంది మీ సేవకులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. మా నలుగురు శాసనసభ్యుల్ని కానీ చూస్తే మరిపాడు మండలంలో ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎప్పుడో ఒకప్పుడు గడిచిన 20-30 సంవత్సరాల్లో మాలో ఎవరో ఒకరు ప్రతి ఇంటికి ఏదో ఒక పని చేసే ఉంటాడు. విజయరామరెడ్డి చేసి ఉంటాడు, నేను కొంతమందికి, లక్ష్మయ్య కొంతమందికి, అలాగే సేకరణ కొంతమంది. మా నలుగురి మొఖాలు కానీ మీ కుటుంబాల్లో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎప్పుడో ఒక సందర్భంలో మరిపాడు మండలంలో ప్రతి ఇంటికి మా వల్ల, ఎవరి వల్లనో ఒకరి వల్ల ఒక లబ్ధి చేకూరే ఉంటుంది. ప్రతి కుటుంబం ఆలోచించండి, ప్రతి కుటుంబ యజమాని మహిళలు ఆలోచించండి. రాబోయే తరం, మీ ముందు తరం బిడ్డలకి మంచి జరగాలని చెప్పి మీ మధ్యలో సేవకులుగా పనిచేసిన మా అందరినీ ఆదరించండి, మమ్మల్ని గుర్తించండి, మీకు సేవ చేసే ఒక మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి మరిపాడు మండలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టి చేతులు జోడించి నమస్కరించి రాబోయేటువంటి మహాసంగ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు. మొదటి ఓటు ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారిది, రెండవ ఓటు శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడ్డ నాది. అందరి ఇద్దరికీ సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి. మరిపాడు మండలం అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మాకు అవకాశం కల్పించండి. మమ్మల్ని ఈ ప్రభుత్వంలో ఉండి మీకు పనిచేసి సేవలు అందించేదానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ దీవించండి అని చెప్పి కోరుతూ ఈ ప్రెస్ మీట్ ను ముగిస్తూ ఉన్నాం. ఈ విధంగా రైతుల్ని, పేద వర్గాల ప్రజల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నం ఇవాళ ఆయన చేయడం జరుగుతుంది. ఇవాళ బటన్ నొక్కి నేను ఇచ్చానంటున్నా ఈ 2,70,000 కోట్లలో రాష్ట్రం యొక్క నిధులు 1,35,000 కోట్లే. 12 లక్షల కోట్ల అప్పులు పెట్టి తెచ్చారు. ఈ 1,35,000 కోట్లు ఆయన సంక్షేమానికి ఇచ్చుంటే మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చావు? ఎవరు తిన్నారు? ఏమైనా ఒక సంక్షేమ పథకం పెరిగిందా? ఏమైనా కొందరికి పప్పు బియ్యాలు ఇచ్చావా? బియ్యం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే ఆ ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేసి 1,35,000 కోట్లు నేను ఇచ్చాను సంక్షేమానికని మొత్తం మీద 2,70,000 కోట్లు లెక్క చెప్తున్నాం. దీనికి 12 లక్షల కోట్లు అప్పు చేసి మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరు తిన్నారు, ఎవరికి పెట్టామని అడిగితే సమాధానం చెప్పట్లేదు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు 94 పథకాలు ఉన్నాయి. అందులో 70 పథకాలకి ఆయన వాటా, రాష్ట్ర వాటా నిధులు 90-10% ఉంటుంది, 80-20% ఉంటాయి, కొన్ని 70-30% ఉంటాయి. ఇవన్నీ 70%, 80%, 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10%, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇలాంటి పథకాలు 70 పథకాలు ఉంటే
ఆ 70 పథకాలు ఈయన వాటా నిధులు ఇవ్వక ఆ 70 పథకాలు ఇవాళ ప్రజలకు ఇవ్వడానికి వీలు కాక వాటన్నిటినీ రద్దు చేశాడు. ఇది ఈయన చేసిన గొప్ప సంక్షేమం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 19% నిధులు. ఏదో నేను పెద్దగా ఉద్ధరించానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది సంవత్సరానికి బడ్జెట్లో 15% నిధులు మాత్రమే. కాబట్టి ఇవాళ ఆయన చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రింబర్స్మెంట్ కింద పేద విద్యార్థులకి మంచి ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆలోచన చేస్తే రాష్ట్రంలో 16 లక్షల మంది బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్ ని 9 లక్షల మంది విద్యార్థులకు తగ్గించాడు. మరి నువ్వు మేలు చేసావా విద్యార్థుల కుటుంబాలకి, పేద వర్గాలకి న్యాయం చేసావా అంటే ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితి నీకు లేదు అని చెప్పి మీకు మనం చేస్తాం. అదేవిధంగా పింఛన్ల పంపిణీ, ఈరోజు పింఛన్ల పంపిణీ ఉంది. ఎందుకైనా పెన్షన్ల పంపిణీ ఆలస్యమైంది అంటే తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒకటైంది అన్నారు. మేమే ఒకటయ్యాం. మీకు చట్టం, కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, ఎన్నికల కమిషన్ ఒక ఆదేశం ఇచ్చింది. ఉన్న వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి సచివాలయాల్లో, మండలాల్లో ఉన్న అధికారుల్ని ప్రతి ఊరికి ఒక అధికారిని పంపించి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయమంటే 4 రోజులు పెన్షన్లు ఆపేసి ముసలమ్మల్ని, తాతల్ని, అవ్వల్ని మంచాల మీద వాటి మీద ఎత్తుకుపోయి ఎంతమంది మేము ఇబ్బంది పడుతున్నామని మా మీద ప్రాపగండా చేశారు. మేము అడిగాం అధికారుల్ని, ఏమయ్యా మీకు చాలా ఆదేశాలు ఉన్నాయి కదా, అధికారులను ఊరికే పోయి పెన్షన్లు ఇవ్వమన్నాం కదా, ఎందుకు ఇవ్వడం లేదు మీరంటే అసలు డబ్బు ఎక్కడ వచ్చింది సార్ మేము ఇవ్వడానికి? మా అధికారులందరూ సచివాలయాల్లో రెడీగా ఉన్నారు, మండల అధికారులందరూ రెడీగా ఉన్నారు, మేము ఊర్లకు పోవడానికి షెడ్యూల్ టైం టేబుల్ కూడా వేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిన దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అకౌంట్లకు రావాల్సిన డబ్బు రాలేదు. కాబట్టి మేము 4-5 రోజులు వేచి చూసినా ఇవ్వలేకపోయాం. ఇవాళ రేపు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఇవాళ కొంతమంది, రేపు కొంతమందికి పూర్తి చేస్తామని చెప్పి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలతో ఈనాడు తమ అవసరాలకి ఇవాళ ప్రజల్ని మోసగించడానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 1,00,000 కోట్లు ఇవాళ దోపిడీ. ఇంత అంతా కాదు, ఒక్క మద్యం విధానంలోనే మాఫియాల యొక్క చొరవలతో మద్యం పాలసీలో మార్పులు చేసి మద్యం తయారు చేసే కంపెనీలన్నీ ఈ పెద్ద మనుషుల కుప్పిట్లోనే. ఎవరెవరు ఆ పెద్ద మనుషులు? మద్యం తయారు చేసే ఒక కంపెనీ యజమాని విజయసాయి రెడ్డి, మరొక యజమాని సజ్జల రామకృష్ణారెడ్డి, మరొక యజమాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరొక యజమాని అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి. వీళ్ళ కనుసన్నల్లో చీప్ లిక్కరు, విషపం మద్యం తయారు చేసి ఇవాళ కోట్లాది మంది పేదవాళ్ల బతుకులతో, జీవితాలతో చెలగాటమాడేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆదాయం సంవత్సరానికి ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు. ఒక్క మద్యంలోనే 1,00,000 కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకలో 50,000 కోట్లు దోచుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఇంకా తృప్తి కలగలేదా?
ఇందరి ప్రాణాలతో చెలగాటమాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 మేనిఫెస్టోని ఇప్పటికే ఒక ప్రణాళికనిచ్చాం. త్వరలోనే ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నాం. అధికారంలోకి వస్తే 3000 నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చే వరకు 5 ఏళ్లలో నేటి యువతకి 20 లక్షల మందికి ఉద్యోగం, ప్రభుత్వంలో ప్రైవేటులో ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున, ఆ తల్లికి 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 4 బిడ్డలుంటే 60,000 కూడా ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే ఈనాడు స్కూలుకు వెళ్లేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు. ప్రతి రైతుకు అన్నదాత పథకంతో ప్రతి సంవత్సరం ఏటా 20,000 రూపాయలు ఆ రైతుకు అందించే విధంగా అన్నదాత పథకంలో ప్రతి మహిళ ఇవాళ గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలతో వంటలు చేస్తున్న సందర్భంలో గ్యాస్ ధర పెరిగిపోతూ ఉందని చెప్పి ఆలోచన చేసి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మహిళకి అందిస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయల లెక్కన 54 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డకి ఒక వృత్తిలాగా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి మీరు వెళ్ళాను, ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది మా పార్టీ అధికారంలోకి వస్తే అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీనితోటి బలహీన వర్గాల డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తాం. బలహీన వర్గాలకి సప్లైని ఏర్పాటు చేస్తాం. వాళ్ళ దామాషి ప్రకారం నిధులు కేటాయించి ఆ బీసీ కుటుంబాల్ని ఆదుకొని సమాజంలో మేము ఉన్నామని చెప్పి తలెత్తుకుని తిరిగే విధంగా బలహీన వర్గాలకి బీసీ డిక్లరేషన్ ని ఇప్పటికే ఇచ్చి పెన్షన్ అమలు చేయడానికి 50 సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని, బీసీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఇవాళ ఈ యొక్క మరిపాడు మండలంలో ఈ ఆత్మీయ సమావేశంలో ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించిన అనేక అంశాలు, అనేక కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఇవాళ మేము చేయబోతూ ఉన్నాం. చేసే కార్యక్రమాలు చెప్పాం. వైఫల్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కూడా చెప్పడం జరిగింది. అందుకని మేమంతా ప్రజల్ని కలిసి అడుగుతున్నాం, మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మేమందరం మీ వాళ్ళు, మీకు ఒకప్పుడు ఇప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది మీ ముందు ఉన్నాం, ఎంతమంది మీ సేవకులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. మా 4 శాసనసభ్యుల్ని కానీ చూస్తే మరిపాడు మండలంలో ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎప్పుడో ఒకప్పుడు గడిచిన 20-30 సంవత్సరాల్లో మాలో ఎవరో ఒకరు ప్రతి ఇంటికి ఏదో ఒక పని చేసే ఉంటాడు. విజయరామరెడ్డి చేసి ఉంటాడు, నేను కొంతమందికి, లక్ష్మయ్య కొంతమందికి, అలాగే సేకరణ కొంతమంది. మా 4 మొఖాలు కానీ మీ కుటుంబాల్లో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎప్పుడో ఒక సందర్భంలో మరిపాడు మండలంలో ప్రతి ఇంటికి మా వల్ల, ఎవరి వల్ల ఒకరి వల్ల ఒక లబ్ధి చేకూరే ఉంటుంది. ప్రతి కుటుంబం ఆలోచించండి, ప్రతి కుటుంబ యజమాని మహిళలు ఆలోచించండి. రాబోయే తరం, మీ ముందు తరం బిడ్డలకి మంచి జరగాలని చెప్పి మీ మధ్యలో సేవకులుగా పనిచేసిన మా అందరినీ ఆదరించండి, మమ్మల్ని గుర్తించండి, మీకు సేవ చేసే ఒక మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి మరిపాడు మండలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టి చేతులు జోడించి
నమస్కరించి రాబోయేటువంటి మహాసంగ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు, మొదటి ఓటు ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారిది, రెండవ ఓటు శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడ్డ నాది. ఇద్దరికీ సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి. మరిపాడు మండలం అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మాకు అవకాశం కల్పించండి. మమ్మల్ని ఈ ప్రభుత్వంలో ఉండి మీకు పనిచేసి సేవలు అందించేదానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ దీవించండి అని చెప్పి కోరుతూ ఈ ప్రెస్ మీట్ ను ముగిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.